అధికారంలో ఉన్నప్పుడు తనకు మించిన గనుడు లేడని బీరాలు పలుకుతారు. అధికారం పోయిన తర్వాత అసలు కనపడరు కొంతమంది నేతలు. ఈ కోవలోకే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా చేరారా అంటే నిజమనే దృష్టాంతాలు కనపడుతున్నాయి. తాజాగా ఆయన నియోజకవర్గం గజ్వేల్ ప్రజలు కేసీఆర్ కనబడ్డం లేడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఒక పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి ఎందుకు బయటకు రావడం లేదు? ఉలుకు లేక పలుకు లేక ఎందుకు సైలెంట్ అవుతున్నాడు? ఇక క్రియాశీల రాజకీయాలకి స్వస్తి పలకనున్నారా? ఆరోగ్య సమస్యలు ఏమన్నా వెంటాడుతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో అందనంత ఎత్తుకు ఎదిగారు. 10 ఏళ్లు ఎదురు లేకుండా పరిపాలన చేశారు. అయితే ఒకే ఒక్క ఓటమితో పూర్తిగా కనుమరుగయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంచి అస్త్రం దొరికినట్లయింది. కేసీఆర్ కనబడడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేదాకా వ్యవహారం వెళ్ళింది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఎక్కడున్నారో వెతకాలంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించాల్సి ఉందని, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో జరిగే చర్చల్లో పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉందని, అలాంటిది ఆయన కనబడకుండా పోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కురిసిన సమయంలో హైదరాబాద్ నగరంలో కేసీఆర్ కనబడడం లేదంటూ పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తా లేడు అంటూ ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో కేసీఆర్ ఒక్కసారిగా కంగు తిన్నారని అందరికీ తెలిసిన విషయమే. దీంతో చాలా ఢీలా పడిన ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. తర్వాత తుంటికి గాయం కావడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. కన్న కూతురు ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్నప్పటికీ కనీసం పలకరించడానికి కూడా వెళ్లలేదు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అలా కొంచెం మెరిశారు అంతే. పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఇంకా ఢీలా పడిపోయారు. అప్పట్నుంచి ప్రజల మధ్యకు రావడం లేదు. ఎవరన్నా వెళ్లి కలవడమే తప్ప ఆయన మాత్రం బయటికి వచ్చి ప్రజలను కలవడం జరగలేదు. ప్రజా సమస్యలపై పోరాడింది లేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది లేదు. గతంలో ఎప్పుడూ వార్తల్లో ఉండే కేసీఆర్కు ఇప్పుడేమైంది అని ప్రజలు సైతం ఆలోచిస్తున్నారు. అధికారం లేకపోతే ప్రజలను పట్టించుకోరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో తెలంగాణ వ్యాప్తంగా వరదలు సంభవించాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో పరిస్థితి ఘోరంగా తయారైంది. కేసీఆర్ వరద బాధితులను పరామర్శించేందుకు బయటకు రాకపోవడంపై అధికార పక్షం నేతలు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లో హైడ్రా సృష్టిస్తున్న కలకలంపై కూడా కేసీఆర్ స్పందించలేదు. మూసీ సుందరీకరణపై ఎంతో రగడ జరుగుతున్నా కేసీఆర్ నోరు మెదపడం లేదు. కేసీఆర్ తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావులే ప్రతిదానికి బయటకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా అనే అనుమానాలు సైతం సామాన్య జనంలో కలుగుతున్నాయి. మరోవైపు వృద్ధాప్య సమస్యల కారణంగా యాక్టివ్గా ఉండడం లేదా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ముఖం చాటేశారని అన్నారు. పార్టీ ప్రారంభించినప్పుడు ఉన్న నిధుల కన్నా ఇప్పుడు పార్టీలో భారీ మొత్తంలో నిధులు ఉన్నాయని, అదంతా ప్రజల సొమ్మేనని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి భాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతుండటంతో ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోనని కేసీఆర్ ఫామ్ హౌస్లో దాక్కున్నాడని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ పరిణామ క్రమంలోనే గజ్వేల్ కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ కనబడడం లేదని ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే అసలు కనబడడం లేదని ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో సైతం ప్రజల కోసం తన వాణిని వినిపించడం లేదని అంటున్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో ఆయన కనిపించడం లేదంటూ పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.